వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మంది భారతీయులను ఒక్కటి చేసిన ఈ గేయం నేటి తరంలో కూడా స్ఫూర్తి నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడుగునా కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని కేబిఎన్ కాలేజ్లో విద్యార్థులు వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సుజనా చౌదరి పాల్గొని విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఒక వేదికగా నిలిచిన వందే మాతరం అనే ఒక నినాదం తదనంతర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకందరికీ తెలిసిందే. అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది, ఓ పోరాట స్ఫూర్తిని కూడా రగిలించిందన్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. అనేక మంది ఆనాడు స్వాతంత్ర సమరోధంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు. సామాన్యుల దగ్గర నుంచి, ఉదారవాదుల దగ్గర నుంచి, విద్వాంసుల దగ్గర నుంచి విప్లవకారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు స్ఫూర్తి నింపింది వందే మాతరం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఇవాళ అటువంటి వందే మాతరం గీత రచన ద్వారా మనమందరం స్వేచ్ఛా వాయులు పీల్చుకోవడానికి కారణమైందనే విషయం మనం గుర్తుపెట్టుకుంటూనే ఆనాడు స్వాతంత్ర సమర పోరాటంలో ఆనాడు మనల్ని బానిసలుగా చూస్తున్న దేశాన్ని గుండెల్లో దడలు పుట్టించడమే కాకుండా మన దేశం విడిచిపోవడానికి, మనల్ని స్వాతంత్రం సిద్ధించడానికి కూడా వందే మాతరం కారణమైంది. ఆ స్ఫూర్తిని మనం కూడా తీసుకొని నేటి యువత వందే మాతరం స్ఫూర్తిని కూడా తెలుసుకోవాల్సి ఉంది. తద్వారా దేశభక్తిని, జాతీయవాదాన్ని, సాంస్కృతిక వైభవాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు వైపు నడవాల్సిన అవసరం ఉంది. స్వదేశీ స్వావలంబనని ఆధారంగా చేసుకొని రాబోయే రోజుల్లో భారతదేశాన్ని వికసిత భారత్గా నిర్మాణం చేసుకొని మన దేశ ప్రధాని మన అందరి ముందు ఉంచిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా ఈ దేశ యువతను నేను కోరుకుంటున్నాను. రాను రాను తరాలు మారే కొద్దీ దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ కొంత తగ్గుతున్న తరుణంలో ఈరోజు మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాని ప్రాచుర్యాన్ని మళ్ళీ తిరిగి తెస్తూ మళ్ళా 150 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి వందే మాతరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ భారత నేలపైన ఒకేసారి స్మరించుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ వందే మాతరం అనే పదం ఏంటి, వందే మాతర గేయం వెనుకున్న చరిత్ర ఏంటి, ప్రతి పదం యొక్క అర్థం ఏంటి అని మరొక్కసారి గుర్తు చేసుకునే విధంగా భారతదేశానికి మనమందరం మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకురావడానికి ఎంత కృషి చేయాలి అని యువత అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ఈరోజు ఇటువంటి ఒక సెలబ్రేషన్ని క్రియేట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉందండి. వందే మాతరం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన దేశ ఘనత గురించి, మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి, దీని ఇంటిగ్రిటీ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. సో దీన్ని పాడుతూ మనము దేశభక్తిని చాటుతూ భారతదేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకెళ్ళడానికి, అలాగే స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేసి వందే మాతరం పాటను పాడుతూ ఆ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అందరూ అప్లోడ్ చేసి మన జిల్లాని, అలాగే మన రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపాలి. అలాగే వందే మాతరం పాటని ప్రతి ఒక్కరు నేర్చుకొని ప్రతి ఒక్కరు పాడాలి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆ వందే మాతరం అంటూ ఇలా పట్టుకుని అసువులు బాసినటువంటి సీన్ నాకు గుర్తుకొస్తుంది. ఒక నటుడుగా ఆ పాత్ర వేయటం ఆ రోజు నాకు తెలియలేదు. ఈ 150 సంవత్సరాల సందర్భంగా ఈ ఆ పాటని ఇంత పాపులర్గా చేయడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇంత చక్కటి కార్యక్రమం అరేంజ్ చేయటం, మేము దాంట్లో ఒక చైర్మన్గా, నాటక అకాడమీ చైర్మన్గా నేను పార్టిసిపేట్ చేయటం, నా నాటకం ఆ రోజు గుర్తు చేసుకోవడం, ఇది భావి తరాలకు వెళ్ళాలి. పాటల రూపంలో, నాటకాల రూపంలో దేశభక్తుల కథలన్నీ కూడా మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి చేయాల్సిన అవసరం ఉందని నేను గుర్తు